ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. ఈ 33వ రోజున మనం శివ మహాపురాణంలో సూతుల వారు ఈ యొక్క పూజల యొక్క ఉపచారములు, ఆ ఫలం, విశేష మాసముల గురించి, తిథుల గురించి, నక్షత్రములు, యోగముల వల్ల కలిగేటువంటి విశేషములు, వాటిలన్నింటి కూడా ఇంకా మనం ఈ రోజున కూడా తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ, ఈ రోజున సూతులు వారు ఏ విధంగా చెప్పారో మనం తెలుసుకుంటున్నాం. ప్రత్యేక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి తిథి యందు ఎవరైతే మహాగణపతి పూజ ఒక పక్షం చేస్తారో వారికి ఒక పక్షము అంటే 15 రోజులు పాపములన్నీ కూడా నశిస్తాయని చెప్పి ఈ శివ మహాపురాణం ద్వారా తెలుసుకుంటున్నా. 15 రోజుల వరకు కూడా ఎవరైతే ఈ పూజ చేస్తారో వారు ఉత్తమ భోగరూపమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని తెలియజేస్తున్నారు. అలాగే చైత్రమాసంలో చతుర్థి తిథి నాడు చేసేటువంటి పూజ ఎవరైతే ఒక మాసం వరకు చేస్తారో ఆ పూజ మహాఫలాన్ని ఇస్తుంది అని కూడా చెబుతున్నారు. ఎప్పుడైతే సూర్యుడు సింహరాశి యందు ఉంటాడో, స్థితి కలిగి ఉంటాడో, భాద్రపద మాస చతుర్థి యందు చేసేటువంటి వినాయకుడి పూజ ఒక సంవత్సరం వరకు ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి రోజు, అదే దాన్ని మేము వినాయక చవితి అని అంటాం, ఆ వినాయక చతుర్థి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజ చేస్తారో వారికి కలిగే ఫలితం ఇప్పుడు చెబుతున్నారు. ఒక్క సంవత్సరం వరకు కూడా వారి యొక్క మనోవాంఛితములు అంటే కోరినటువంటి కోరికలన్నీ తీరుతాయి. ఆ పూజ వల్ల వారు ఆ సంవత్సరం మొత్తం అంతా కూడా భోగాల్ని అనుభవిస్తారు అని చెబుతున్నారు ఈ శివ మహాపురాణంలో. అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆదివారం రోజున హస్తా నక్షత్రంతో కూడుకున్నటువంటి సప్తమి తిథి యందు, అలాగే మాఘమాసంలో సప్తమి తిథి నాడు భగవంతుడైనటువంటి సూర్య భగవాన్ని ఆరాధన చేయాలి. అంతేకాకుండా జ్యేష్ఠమాసము, భాద్రపద మాసములలో బుధవారం నాడు శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి ద్వాదశి తిథి యందు కానీ, లేక కేవల ద్వాదశి తిథి నాడు చేసేటువంటి భగవంతుడి యొక్క విష్ణు పూజ ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సంపదలు విష్ణు భగవానుడు, ఆ లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి భగవానుడు వారికి ఆశీర్వదించి అనుగ్రహిస్తారు, మహాసంపదలు కలుగుతాయి అని చెప్పడం జరుగుతోంది శివ మహాపురాణంలో. అలాగే శ్రావణ మాసం యందు చేసేటువంటి శ్రీహరి యొక్క పూజ అందరికీ కూడా కోరిన కోరికలను, ఆరోగ్యమును కూడా ప్రసాదిస్తుంది అని కూడా తెలుసుకోవాలి. అలాగే అంగములు, ఉపకరణములతో కూడుకున్నటువంటి గోపూజ కూడా ఇంతకుముందు మనం తెలిసినటువంటి విధంగా ఎవరైతే 12 వస్తువులను కూడా దానం చేస్తారో వాటి వల్ల కూడా విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ద్వాదశి తిథి యందు ఎవరైతే ఈ మహావిష్ణువుని ఆరాధిస్తారో ఆ మనుష్యుడు ఆ దానాదులు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పి కూడా ఈ శివ మహాపురాణంలో చెప్పబడింది. అలాగే ద్వాదశి తిథి రోజున భగవంతుడైన విష్ణుదేవుని 12 నామములతో 12 మంది బ్రాహ్మణులు షోడశోపచార పూజలు ఎవరైతే చేస్తారో వారి యొక్క తృప్తి, ప్రసన్నత మనకు లభిస్తుంది. ఆ బ్రాహ్మణులు పడినటువంటి ఆనందం అంతా కూడా ఈ దాతకి కలుగుతుంది, ఆ పూజ చేసేటువంటి వారు కలుగుతుంది అని ఈ శివ మహాపురాణంలో చెప్పబడింది. ఈ విధంగా సకల దేవతలకి కూడా విభిన్నమైనటువంటి 12 నామముల ద్వారా చేయబడేటువంటి 12 మంది బ్రాహ్మణుల్ని పూజించడం చేత ఆయా దేవతలందరినీ కూడా మనం ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాం. వారందరి యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము కూడా పూజ చేసిన వారు కలుగుతుంది అని మనకి తెలియజేస్తున్నారు ఈ శివ మహాపురాణంలో.
అలాగే కర్కాటక సంక్రాంతితో కూడుకున్నటువంటి శ్రవణ మాస నవమి తేదీ నాడు మృగశిర నక్షత్ర యోగమున అంబిక అంటే అమ్మవారిని పూజించాలి. అలా ఎవరైతే చేస్తారో వారికి ఆ అంబికాదేవి సకల మనోవాంఛితములను భోగములను కూడా మంచి మంచి ఫలితాలను కూడా ప్రసాదిస్తుంది. అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఎవరైతే ఐశ్వర్యం కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైతే కోరికతో చేసేటువంటి వారు పూజలు చేసేటువంటి వారు ఉంటారో వారందరూ కూడా అంబికాదేవి అంటే అమ్మవారిని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారందరికీ కూడా కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని చెబుతూనే మనకి దసరా రోజుల్లో గురించి చెప్తున్నారు. ఆశ్వయుజ శుక్లపక్ష నవమి వరకు ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా కోరినటువంటి సకల ఫలాన్ని కూడా అమ్మవారు సిద్ధింపజేస్తారు అని తెలియజేస్తూ, అలాగే ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు ఒకవేళ చతుర్దశి రోజున ఆదివారం అయినట్లయితే ఇంకా విశేషమైన ఫలితం అవుతుంది. దాంతోపాటు ఆరుద్ర నక్షత్రం కానీ సూర్య సంక్రాంతితో కూడుకున్నటువంటి ఆరుద్ర నక్షత్రం కనుక ఉన్నట్లయితే ఆ రెండు కలిసినటువంటి రోజున ఎవరైతే శివ పూజ లేక శివారాధన చేస్తారో వారికి విశేషమైనటువంటి మహత్తమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పడం జరుగుతోంది శివ మహాపురాణంలో. అలాగే మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో చతుర్దశి నాడు చేసేటువంటి శివ పూజ అదే మహాశివరాత్రి. ఎవరైతే పూజా విధానములు మహాశివరాత్రి రోజున ఆ పర్వదినమున ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివ పూజని అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారో వారికి సకల అభీష్టములు కూడా మంచి మంచి ఫలితములు కూడా సమకూరుతాయి. అంతేకాకుండా ఎవరైతే ఆ మహాశివరాత్రి రోజున శివారాధన భక్తి శ్రద్ధలతో చేస్తారో ఆ మానవులందరికీ కూడా ఆయుష్ వృద్ధి చెందుతుంది, మృత్యుబాధ దూరం అవుతుంది, అపమృత్యు పీడలు కూడా తొలుగుతాయి అని ఈ శివ మహాపురాణం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మనకి ఆ మహాశివరాత్రి రోజు చేసేటువంటి శివారాధన వల్ల సమస్తమైనటువంటి సిద్ధులను కూడా ప్రాప్తింపజేస్తారు శివపార్వతులు అని తెలియజేస్తూ, ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో చతుర్దశి నాడు మహార్ద్రయోగం లేక మార్గశిర మాసంలో ఏ తిథిందైనా కూడా ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఉన్నటువంటి రోజున వివిధమైనటువంటి వస్తువులతో తయారైనటువంటి విగ్రహాన్ని ఎవరైతే శివ భగవాను విగ్రహ రూపంలో కానీ లింగ రూపంలో కానీ 16 ఉపచారములతో ఎవరైతే పూజిస్తారో పుణ్యాత్ముడి యొక్క పాదములను దర్శించిన వారికి కూడా వారి పాదములను నమస్కరించిన వారికి కూడా చక్కటి కోరికలన్నీ నెరవేయడమే కాకుండా చక్కటి పుణ్యం కలుగుతుంది అని చెబుతూ ఆ భగవంతుడైనటువంటి పరమశివుని యొక్క పూజ మానవులకు అందరికీ కూడా భోగమును మోక్షాన్ని ఇస్తుంది అని మనందరం కూడా తెలుసుకోవాలి. అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఏ వారమయందు ఏ తిథులందు ఈ శివారాధన చేసిన ఆ మహాదేవి యొక్క పూజ విశేషమైనటువంటి మహత్వం కలిగి ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో చేసేటువంటి జపము, తపము, హోమము, ఆ నియమములు అంటే ఉపవాస నియమములు చేసేటువంటి ద్వారా సమస్త దేవతలకు కూడా మనం అందరం కూడా షోడశ ఉపచారం చే పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఆ పూజ యందు దేవ ప్రతిమను, బ్రాహ్మణులను, మంత్రములను ఉపయోగించడం తప్పకుండా ఆరాధన చెయ్యాలి అని చెప్పి ఈ శివ మహాపురాణం ద్వారా చెప్పడం జరుగుతోంది. అలాగే బ్రాహ్మణులకు భోజనం దానం చేయడం వల్ల ఆ పూజ అంతా కూడా సత్కర్మ ఫలితాన్ని ఇస్తుంది, సంపన్నత చెంది పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తూ అలా పూజ చేసేటువంటి వాడు ఎవరైతే కోరికలను కూడా అన్ని వదిలేసి శాంతభావంతో దేవతారాధన తత్వుడు ఉంటాడో వాడికి చెప్పే ఫలితం ఆ మహేశ్వరుడే నిర్ణయిస్తారు అని చెబుతున్నారు అని తెలియజేస్తూ ఈ రోజున
ఈ విషయాన్ని మనం ఇంకా చెప్పుకోవాల్సి ఉన్నది. సూతుల వారు ఇంకా ఈ ధర్మ విషయాలని తిథి వార నక్షత్రములతో మాసములతో ఏ విధంగా ఏ ఆచరణ చెయ్యాలి భక్తి శ్రద్ధలతో కూడా తెలియజేస్తున్నారు. కానీ ఈ రోజున సమయాభావం చేత మనం ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం, తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.